మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. ఈ రోజున మనిషి బ్రతుకు మేలుపండి లాంటిది. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది మేలుపండి లాంటి జీవితమే ఉంది. మేలుపండు బయటికి చూడటానికి మంచిగా ఉంటుంది, దాన్ని పగల కొడితే తెలుస్తుంది లోపల మొత్తం పురుగులు. అట్లాంటి బ్రతికే ఉంది ఇక్కడ చాలా మందిది. చదవండి 23వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది వాస్తవమా కాదా అండి? మీరు వేషధారణలో ఉన్నారు, అక్రమంగా నడుచుకున్నారు. ప్రభువు రోజు ఏ రోజు వస్తాడో తెలియదు. ఇంకా నువ్వే సరిగ్గా మారట్లేదు, ఆయన రావట్లేదు, ఆలస్యం నీకు టైం ఇస్తున్నాడు. ఈ రోజున్న లాస్ట్ రోజు మారమని. మారకపోతే ఎట్లా? ఎన్ని సండేలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినాయి, ఎన్ని పుట్టినరోజులు పోయినాయి, ఎంతమంది జ్ఞాపకార్థం కూడికలు చూశారు మీరు, ఎన్ని సమాధి కార్యక్రమాలు చూశారు. మరి నీ సమాధి కార్యక్రమానికి ముందన్న నువ్వు మారాలి కదా. ఎందుకు మారలేకపోతున్నారు? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. సరే, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, అయిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచైనా ఒక తీర్మానం చేసుకొని ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి. లాస్ట్ వార్నింగ్ అనుకోవచ్చు ప్రభువుది. చదవండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఈ అవకాశం ఎవడండి? నువ్వేదైనా తప్పు చేసావా? తీసుకెళ్ళిపోయాడు పుట్టేలు వేలకు చెట్టు దగ్గర. నువ్వేదైనా తప్పు చేసావా? అమాంతో నీ జుట్టంతా గుండి చేపించుకొని రావాలి. నువ్వేదైనా తప్పు చేసావా? కొబ్బరికాయలు పూలదండలు కొట్టి రావాలి. నీకు ప్రభు ఏమనట్లా, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, ఇప్పటికైనా తిరిగి నా దగ్గరికి రండి అని అంటున్నాడు ప్రభు. ఇప్పటికైనా మారితే మంచిది, మనోళ్ళని కూడా మనం మార్చుకుంటే మంచిది, లేదంటే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. తెలుసుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొత్త జీవితం ప్రారంభించాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇప్పటి వరకు జరిగించిన దాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి నూతన బుద్ధిని మనం తెచ్చుకోవాలి. నూతన మారు మనసును మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని మనమంతా దేవుని కుమార్తెలు అంటే ఒట్టిదే. మీరు అసలు దేవుని కుమార్తెలే కాదు. మీరు దేవుని కుమార్తెలు అయితే అనేక మంది దేవుని కుమార్తెలు ఈ మందిరాన్ని తీసుకొచ్చేవాళ్ళు. మీరు దేవుని కుమార్తెలు అయితే బయట వాళ్ళు లేకపోయినా కనీసం మీ ఇంట్లోనైనా తెచ్చేవాళ్ళు. తీసుకురాలేదంటే నువ్వు దేవుడి కుమార్తెవే కాదు. మీ పనిలో ఈ లోకంలో ఈ కూటి కోసం వీటి కోసమే ఆరాటపడుతున్నావు, పోరాటపడుతున్నావు.